ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాకు తను కావాలి, మీరు కావాలి, తనకి మీరందరూ కావాలి. అది జరగని పని. జరిగి తీరాలి నానమ్మా. నేను తనని తీసుకెళ్ళి ఎక్కడైనా బతకొచ్చు, కానీ నేను తనకి మాటిచ్చాను, తనకొక మంచి కుటుంబాన్ని ఇస్తానని. అందుకు తను ఇక్కడే ఉండాలి, మనందరితో ఉండాలి. తనని ఒప్పుకోకపోతే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాననుకుంటున్నారేమో. ఇంద్ర వాళ్ళ నాన్నకి ఇచ్చిన మాట కోసం 20 ఏళ్లుగా మనసు చంపుకొని బతుకుతున్నాడు నాన్న. కానీ నేను అలా కాదు నాన్నమ్మ. ఇచ్చిన మాట బతికితే నా ప్రాణం ఉన్నట్టు, అది లేనినాడు నేనే లేనట్టు. ఒకటి గుర్తుపెట్టుకోనానమ్మా, నా పంతం ఈ ఇల్లు, నా సొంతం మీరందరూ. నా అంతం మీతోనే. ఈరోజు నీకు ఇంట్లోకి హారతివ్వడానికి ఎవరూ రాకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు ఈ ఇంటిల్లి పాది నీకు హారతిస్తారు. ఒకరికి మనల్ని చంపేంత కోపం వచ్చిందంటే అది మనం అంటే చచ్చేంత ప్రేమ ఉందని అర్థం. మొదటిసారి ఇంట్లో అడుగు పెడుతున్నావు, మనసులో ఏమీ పెట్టుకోకుండా ప్రశాంతంగా రా. రండి. పద.
మా జీవితాలు వేరైనా ఒకే ప్రాణంలో బతికాం. మా జీవితాలు ఒకటవుతాయనుకున్నాం, కానీ ప్రాణాలు వేరయ్యాయి. ఒకవేళ మీకు ఇబ్బంది అనిపిస్తే ఈ ఫోటోలన్నీ తీసేస్తాను. ఈ రోజు నుంచి మనం ఈ గదిలోనే ఉండాలి. ఎందుకంటే మన పెళ్లికి నేను చెప్పిన కారణం అలాంటిది. లేదంటే వాళ్ళకి లేనిపోని అనుమానాలు వస్తాయి. ఈ గదిలో స్నేహితులు, గది దాటితే అర్థమైందండి. గౌతమ్ గారు, వచ్చిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ మిమ్మల్ని నానా మాటలంటున్నారు, నిందిస్తున్నారు, శపిస్తున్నారు, అవమానిస్తున్నారు. నా వల్ల మీకు ఈ కష్టాలు, బాధలు, అవమానాలు ఇవన్నీ అవసరమా? తల్లి కడుపులో అండం పిండమయ్యి ప్రాణం పోసుకొని బిడ్డ బయటికి రావడానికి 9 నెలలు పడుతుంది. అలాగే ఈ ఇంట్లో మీకు స్థానం కల్పించి ఇంద్ర బిడ్డని ఈ ఇంటికి వారసుని చేసే వరకు నేను అనుభవించే ఈ బాధలు, కష్టాలు నాకు తల్లి పడే పురిటి నొప్పులు లాంటివి. మీరు దాని గురించి ఆలోచించకండి. అన్నట్టు ఈ ఇంట్లో నాతో పాటు మీకు ఇవన్నీ తప్పు. మనం వాళ్ళతో కలిసేంత వరకు, లేదా వాళ్ళు మనతో కలిసేంత వరకు భరించాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.